మేడం స్టార్ట్ చేయండి. ధ్యాన మిత్రులందరికీ స్వాగతం. అద్భుతంగా ఇప్పటి వరకు కూడా ధ్యానం చేశారు. అలానే ధ్యానంతో పాటు జ్ఞానాన్ని, ధ్యాన స్థితిలో ఉంటే జ్ఞానాన్ని ధ్యాన స్థితిలో ఉండి వినండి మాస్టర్స్. ఈరోజు జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువునైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే సద్గురు సుమం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు అద్భుతంగా జాయిన్ అయ్యి ధ్యానాన్ని జ్ఞానాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అద్భుతంగా మనం కొన్ని రోజుల నుంచి మనం టెలోస్ నగర్ నుంచి అంటే అగర్తా నెట్వర్క్లో టెలోస్ నగర్లో జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. అయితే లాస్ట్ క్లాస్లో మనం ఎన్నెరెత్తలో సూర్యున్ని అంటే ఆర్టిఫిషియల్ సూర్యున్ని ఎలా వాళ్ళు సృష్టించుకున్నారు, అలానే ఆ ఊర్లో వాళ్ళకి ఆ యొక్క కాంతి కానీ విద్యుత్ తరంగాలు కానీ ఎలా వాళ్ళు క్రియేట్ చేసుకుని జీవిస్తున్నారు, అలానే వాళ్ళ యొక్క గృహ నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాం మనం. అలానే మరికొంత జ్ఞానాన్ని అక్కడ వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే మనకి స్టార్టింగ్లో మీరు విన్నట్టయితే లెవెల్స్ గురించి చెప్పారన్నమాట. ఈరోజు ఆ లెవెల్స్ అంటే ఫస్ట్ లెవెల్లో ఏముంటుంది, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్లో, ఫిఫ్త్ లెవెల్లో వారి యొక్క విధానం ఎలా వారు జీవిస్తున్నారు. అలానే ఈ భూమి మీద ఏదైతే ఇప్పుడు భూమి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరగబోతుందో దానికి అనుగుణంగా ఎలా మార్పు చెందుతుంది అంటే ఏదైతే జీవన విధానం మనం దివ్యత్వంతో ఉండాలి, మన ఆత్మస్థితి మార్చుకోవాలి అంటే ద్వంద్వత్వ భావం నుంచి ఏకత్వ భావంలోకి ఉంటే జీవన విధానం అనేది ఎలా జీవించగలుగుతాం అనేది ఎన్నరెత్తు నుంచి లార్డ్ అడ్మా గారు అందించిన జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అయితే మన లాస్ట్ క్లాస్లో గృహంలో వాళ్ళకన్నీ కూడా ఎలా ఉంటాయని తెలుసుకున్నాము. అక్కడ హౌసెస్ అన్నీ కూడా రౌండ్‌గా ఉంటాయని చెప్పి తెలుసుకున్నాము. అలానే వాటి యొక్క గృహం పైన అంటే సీలింగ్ కానీ అలాంటివి కానీ ఏమీ ఉండవు. ఓపెన్‌గా ఉంటాయి. అవన్నీ కూడా క్రిస్టల్‌తో నిర్మించబడి ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ క్రిస్టల్స్‌తో ఉన్నప్పుడు అవి ఆ క్రిస్టల్స్ వలన భూమాతకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలా అంటే అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి. అంటే చూడండి ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా మన భౌతిక స్థితిలో చెప్పాలనంటే ఒక అయస్కాంతాన్ని తీసుకెళ్ళి మనం ఇసుక దగ్గర పెడితే దానిలో ఉన్న రేణువులన్నీ ఎలా అట్రాక్ట్ అవుతాయో అలానే ఎన్నెరెత్తలో ఉన్న ప్రతి హౌసు కూడా ఆ యొక్క క్రిస్టల్స్‌తో కాంతివంతంగా అక్కడ మనం తెలుసుకున్న అంతకుముందు ప్రకృతి కానీ అక్కడ జంతువులు కానీ సెలయేళ్ళు కానీ పర్వతాలు కానీ ఎలా ఉంటాయి కాంతివంతంగా కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా అవి కనెక్ట్ అయ్యి ఉంటాయని తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఎప్పుడైతే ఈ క్రిస్టల్స్తో వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారో ధ్యానం చేసేటప్పుడు కానీ అలానే వాళ్ళ మెళ్ళలో చిన్న చిన్న క్రిస్టల్స్ని ధరిస్తారట. ధరించడం వలన వాళ్ళు అంటే ఆ డైమెన్షన్కి సంబంధించిన కాంతి తరంగాలను జ్ఞానంతో వినడంతో పాటు ఏదైతే అంటే పైలోకాలకి కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారంట. అది ఆ విషయాన్ని తెలుసుకుందాం మాస్టర్. ఇంకా తెలోస్ నగర్ నుంచి లార్డ్ అడమా గారు మనకేం చెప్తున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ మీ ఇళ్లల్లో పనిచేసే చోట మీ జేబుల్లో క్రిస్టల్స్ ఉండడం ద్వారా మీరు ఒక సురక్షిత రక్షణ వలయంలో ఉంటారు. ఇవన్నీ కూడా లెవెల్ 1లో ఉంటాయి. అంటే మనకి అక్కడ బిల్డింగ్ అంటే ఏదైతే లైబ్రరీ చుట్టూ ఏవైతే హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ ఉన్నాయో అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఫస్ట్ లెవెల్లో ఇవన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయని చెప్తున్నారు. అలానే ఆ క్రిస్టల్ ధరించడం వల్ల ఏముంటుందట వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ వలయం అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అలానే లెవెల్ 2లో వాళ్ళ యొక్క జీవన విధానం అంటే వాళ్ళ యొక్క అంటే మనం ఇప్పుడు వారి యొక్క పంటలు పండించడం కానీ వారి యొక్క దినచర్య ఎలా ఉంటుందో లెవెల్ 2లో మనకి చెప్తున్నారు మాస్టర్స్. లెవెల్ 2లో పంటలు ఎలా పండిస్తారో నేర్పిస్తారు, వస్తువులు తయారు చేయడం నేర్పిస్తారు. ఇక్కడ అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంటాయి.
వీటిలో పనిచేసే ప్రజలు నివసించడానికి కన్వర్ట్‌గా ఉంటాయి. అలానే క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే సెకండ్ లెవెల్‌లో పంటలు పండించడం, అలానే వస్తువులు తయారు చేయడం, ఇండస్ట్రీస్ ఈ వర్గాలలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకక్కడ క్వార్టర్స్ ఇచ్చి హౌసెస్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఒకప్పుడు భూమి మీద ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే భూమి థర్డ్ ఫ్రీక్వెన్సీలోకి పడిపోయిందో అన్నీ కూడా మార్పు చెందడం జరిగింది. ఎలా? ఈ డార్క్ ఫోర్స్ వలన సరికాని వ్యక్తులు ఏదైతే ఉన్నాయి సరికాలు భావాలు కానీ ఈ డార్క్ ఫోర్స్ వలన ప్రతిదీ కూడా నిజానంగా మార్చబడుతూ వచ్చినాయి మాట. మళ్ళీ ఇప్పుడు భూమి అదే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళబోతుంది కాబట్టి ఈ జ్ఞానాన్ని ఈ సమయంలో మనకి అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి పత్రిజీ మాస్టర్ మనకి అన్నీ కూడా అంటే ఏదైతే మార్పు రాబోతుందో దానికి అనుగుణంగా మనకి ధ్యానము, స్వాధ్యాయం, సత్సంగము, అలానే శాకాహారము, పిరమిడ్స్ ఇవన్నీ నిర్మించడానికి కారణం ఏంటంటే ఈ భూమి ఏ ఫ్రీక్వెన్సీలోకి మారుతుందో అవన్నీ కూడా మనకి అందించి సులభమైన మార్గాన్ని అందించారు ఫ్రెండ్స్. అంటే పంటలు అక్కడ పంటలు కూడా చాలా ప్రతి ఒక్కరి మధ్య వ్యక్తుల మధ్య అనేది స్వచ్ఛమైన మనసు ఉంటుంది. స్వార్థంతో ఏది చేయరు ఫ్రెండ్స్, నిస్వార్థంతో. అంటే ప్రతిదీ కూడా ప్రేమతత్వంతోనే చేయడం కానీ అవన్నీ నేర్పిస్తారంట సెకండ్ లెవెల్లో. అలానే థర్డ్ లెవెల్లో హైడ్రోపోలిక్ గార్డెన్ ఉంటుంది. టెలోస్ ప్రజలు ఈ గార్డెన్లోనే పంటలు పండిస్తారు. ఇక్కడ పంటలన్నీ నీటి అడుగు భాగంలో పండిస్తారు. కేవలం ఒక నెలలోనే ఇక్కడ పంటలు పండుతాయి. వీళ్ళు చాలా క్వాలిటీగా పంటలు పండించుకుంటూ పోషక విలువలు ఈ పంటలో ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, సోయాబీన్స్ ఎక్కువగా పండిస్తారు. కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు. అంటే ఈ థర్డ్ లెవెల్లో అంటే ఫస్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క హౌసెస్ ఎలా ఉన్నాయి నిర్మాణం, వాళ్ళకి ప్రొటెక్షన్గా ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం రోజువారీ పనుల్లో గృహంలో ప్రతిదీ కూడా క్లీనింగ్ చేయడం కానీ మనం చేసుకుంటాం. కానీ అక్కడ ఇన్నరెత్తల గృహాలు ఎలా ఉంటే ఆటోమేటిక్గా ఆ కాంతి ఏదైతే ఉన్నాయో ఆ కాంతి కిరణాల ద్వారా మూలల్లో ఉన్న దుమ్ముతో సహా అవి క్లీన్ చేస్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలానే సెకండ్ లెవెల్ పంటల గురించి, వస్తువు తయారీ గురించి, ఇండస్ట్రీస్ గురించి అక్కడ మనకు వివరించారు. థర్డ్ లెవెల్లో పంటలు ఎలా పండిస్తారు, అక్కడ పండించే పంటలు ఒక నెలలోనే పండిస్తారంట. ఎలా? నీటి అడుగు భాగంలో. ఆ అడుగు భాగంలో పండించినా కానీ పంట చేతికి ఎలా ఒక 1 మంత్లో వస్తుందంట. అది కూడా ఎలా? చాలా నాణ్యమైన పంట. ఎలాంటి పంట వేస్తారంట? ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ ఇవన్నీ కూడా శాకాహారానికి సంబంధించిన మాత్రమే అక్కడ పండిస్తారు. వాటితో పాటు పోషక విలువలు మినరల్స్ ఇవి కూడా అంటే వాళ్ళకి ఏదైతే కావాలో అవి యాడ్ చేసుకుంటూ శాకాహారమే భుజిస్తారని చెప్తున్నారు. అందుకనే మనకి పత్రిజ మాస్టర్ ఏం చెప్పారు? ఫస్ట్ ముందు ధ్యానం చేసినా చేయకపోయినా ముందు పూర్తి శాకాహారులుగా మారండి. దాని అర్థం వెనక ఏంటంటే ఈ భూమి మీద ఎవరైతే పూర్తి శాకాహారులుగా ఉంటారో, ఆత్మస్థితిలో జ్ఞానవంతంగా ఉంటారో ఆ ఫ్రీక్వెన్సీకి కానీ ఆ ఎనర్జీస్కి కానీ ట్యూన్ అవ్వగలుగుతారు. ఎవరైతే శాకాహారంగా లేకుండా జంతువులను హింసిస్తారో, బాధిస్తారో వాళ్ళు సశరీరంతో ఉండడము కష్టము. అందుకనే మన మాస్టర్స్ అందరూ కూడా వంశీకిరణ్ మాస్టర్ కానీ లేదంటే చాలామంది ఉన్నారు, సేత్ విజ్ఞాన్ కానీ మనకు స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ కూడా ఫస్ట్ ఏం చెప్తున్నారు? ముందు శాకాహారంగా మారండి. ఎందుకంటే రీజన్ ఇది ఫ్రెండ్స్. ఏది కూడా మాస్టర్స్ ఏదైనా చెప్తున్నారంటే దానికి అర్థం వెనకాల ఎంతో ఉంది ఫ్రెండ్స్. ఈ ఇక్కడ ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా ఉచితంగా అందరికీ అందిస్తారు. టెలోస్లో డబ్బు అనేది ఉండదు. ఉచితంగా ఆహారాన్ని అందరికీ అందిస్తారు. ఎవరు పేదవారు కానీ బిచ్చగాళ్ళు కానీ ఉండరు. ఈ వ్యవహారం అంతా అక్కడ గవర్నమెంట్ డీల్ చేస్తుంది.
మనం తెలుసుకున్నాం కదా! అక్కడ గవర్నమెంట్ ఉంటది. ఆ గవర్నమెంట్ అంతా కూడా ఇవన్నీ కూడా చూసుకుంటదట. అంటే అక్కడున్న ప్రజలకి ఆహారం కానీ, నివసించే ఇల్లు కానీ ప్రతిదీ కూడా అక్కడ ప్రభుత్వం చూసుకుంటది. అన్నీ కూడా ఎలా అంట? అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఏది కూడా అసలక్కడ డబ్బనే మాటే ఉండదని చెప్తున్నారు. అంటే ఇక ముందు ఈ భూమి మీద రాబోయే జీవన విధానం కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ గవర్నమెంటే డీల్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, ఫ్రీగా పంచుతారు. అక్కడ ప్రజలకు ఏది పడితే అది, ఎంత పడితే అంత ఎక్కువగా ఇవ్వడం ఇవ్వరు. రేపటి కోసం దాచుకోవడం వీళ్ళు చెయ్యరు. అక్కడి ఇళ్లల్లో ఎంతమంది ప్రజలు ఉంటే వారికి ఆ రోజు సరిపడేంత మాత్రమే ఇస్తారు. అంటే ఎలా ఉంటదంట, ఏ రోజు అంటే ఈ రోజు ఆహారం ఆ గృహంలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో దానికి సరిపడా ఆహారాన్ని మాత్రమే ఇస్తారట. అంతకు మించి ఎక్కువ కానీ, తక్కువ కానీ ఇవ్వడం అనేది జరగదు అని చెప్తున్నారు. ఇక్కడ నాకర్థమైందేంటంటే ఫ్రెండ్స్, అంటే ఎప్పుడు కూడా అంటే ఫ్రెష్‌గా అప్పటి నుంచి ఒక కూరగాయలు కానీ, వెజిటబుల్స్ కానీ అప్పుడు మనం కోసి తిన్నప్పుడు అంటే మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీలో కాంతి శరీరంతో ఉంటాం కాబట్టి, మొక్కల నుంచి వచ్చే ఫ్రూట్స్ యొక్క జ్ఞానం కూడా అంటే ఫ్రెండ్స్ ఒక చెట్టు నుంచి ఒక ఫ్రూటు వస్తుందంటే, అది చెట్టు పెట్టాం కదా! అది నేచురల్‌గా ఆ చెట్టు నుంచి వస్తుంది గదా! కాదు ఫ్రెండ్స్. ఏవైతే హైర్ డైమెన్షన్‌లో ఉన్న ఎనర్జీసు ఆ చెట్టు తీసుకొని ఆ ఫ్రూట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మన పత్రిజీ మాస్టరు నేను ఒక ఆడియోలో విన్నాను ఫ్రెండ్స్. మాస్టరు ఒక పిరమిడ్ మాస్టర్‌తో కలిసి మార్కెట్‌కి వెళ్లారంట. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పత్రిజీ మాస్టర్ వెజిటబుల్సు చూస్తున్నారంట. పక్కనున్న మాస్టర్ ఏమో అనుకుంటున్నారంట, వెజిటబుల్స్ మంచిది, చెడేంటి అన్నీ బానే ఉన్నాయి కదా! అని చెప్పి అనుకున్నారట. కానీ పత్రిజీ మాస్టర్ అక్కడ ఎనర్జీ చూసారట. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత ఎరుగుతా ఉండాలి, మన చైతన్యం అంతటా విస్తరించి ఉంటుంది. మనం ఎంత ఎరుగుతా ఆ ఎనర్జీని పట్టి అక్కడ మాస్టర్స్ అవి వెజిటబుల్స్ పిక్ చేయడం జరిగిందంట. దాన్ని బట్టి మన యొక్క స్థితి. అందుకనే మనం వంట చేసేటప్పుడు కానీ ఒక వెజిటబుల్స్ కానీ, లేదంటే ఏ పని చేసినా కానీ, ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వండి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. అని ఎందుకు చెప్పారనంటే, మనం ఆ చైతన్యానికి కనెక్ట్ అయినప్పుడు, వాటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనం తీసుకునే శక్తిని పొందుతాము. అలా పొందినప్పుడు మనలో ఏమవుతది? మనలో ప్రేమతత్వం పెరుగుతది. అంటే అన్‌కండిషనల్ లవ్. ఎప్పుడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు, అవి అందించే భావాలని వాటి చెప్పే ప్రతిదీ కూడా మన అణువులో కూడా అవి నింపబడుతూ ఉంటది. అందుకని అక్కడ తెలుసు ప్రజలేంటి ఏం చెప్తున్నారు? చాలా స్వ ఆహ్, ఎనర్జిటిక్‌గా పెంచుతారు. అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ, తక్కువ ఇవ్వడం కాక అక్కడ ఇంకేం చెప్పారు? అక్కడ లేని వాళ్ళు బిచ్చగాళ్ళనేది ఉండనే ఉండరని చెప్తున్నారు. అంటే అంతా ఒకటే. అందరికి సమానంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అన్నది అసలు భావనే ఉండదు. అక్కడ ఇళ్ళు కూడా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అప్పుడు మనుషుల మధ్య తారతమ్యాలు ఎలా వస్తాయి? రావు కదా! అందరికీ ఒకే విధంగా ఉన్నప్పుడు అందరూ ఆనందంగా జీవిస్తారు. అసలు డబ్బు అనేది లేకపోతే అందరికి అన్ని సదుపాయాలు ఉంటే అక్కడ ఆత్మజ్ఞానంతో ఉండరు. ఇవన్నీ ఉండాలంటే ఏం కావాలి మనకి? ఆత్మజ్ఞానం కావాలి. ఎలాంటి ఆత్మజ్ఞానం కావాలి? ఎరుక స్థితిలో ఉండి దివ్యత్వంతో అంటే ద్వంద్వత్వ భావాలు ఉన్నాయనుకోండి, మనం అక్కడికి సెట్ కాము. మళ్ళీ వేరే ఏదైతే ఉందో మళ్ళీ నేర్చుకోవడానికి మళ్ళీ రావాలి. అందుకని మనం వన్‌నెస్‌లోకి రావాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే మన స్థితి ఎలా ఉంది? మనకు అద్భుతంగా వంశీకిరణ్ మాస్టరు మన ఆత్మస్థితి ఎలా ఉందో చూసుకోవడానికి కళల ద్వారా ఇచ్చారు. మన ఆత్మస్థితి ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే, అందరికీ ప్రేమతత్వంతో ఉంటే, అంటే మనం వన్‌నెస్‌లోకి మారుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు అన్నీ కూడా మనకు సహకరిస్తాయి. అందుకనే ఇక్కడ
అది చెప్తున్నారు. నాకక్కడ ఈ బుక్ ఏదైతే ఆడియో వింటూ రాస్తున్నానో నాకవి కనెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనలోనే ఉంది ఫ్రెండ్స్. బయట ఎక్కడా లేదు. మీ లోపలికి మీరు ప్రయాణం చేస్తే మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఎప్పుడు కూడా మీతో మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ భావాలు ఎలా ఉన్నాయి? మీ చూపు ఎలా ఉంది? మీ స్థితి ఎలా ఉంది? మీరు గమనించుకుంటా ఉండాలి. ఒక వంట చేసేటప్పుడు మీతో వచ్చి మాట్లాడుతుంటే, మీలో భావాలెలా ఉన్నాయి? ఎవరన్నా గబాల్ని మనం ఏదైనా అన్నీ కరెక్ట్‌గా చేస్తాం. ఎవరన్నా వచ్చి ఒక మాట హట్టింగా మాట్లాడారనుకోండి, అరే! ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అక్కడ మీకు కోపం వస్తుందా? ఆ వ్యక్తి మీద ఏమొస్తుంది? ఒకవేళ వచ్చినాకని ఎంతసేపు ఉంటున్నారు? దానిలో నుంచి ఎంతసేపు బయటకి పడుతున్నారు? ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం చేసేది మనలో ఆ వంట కానీ, ఏ పని వంటనే కాదు, ఏ పని చేసినా కానీ అంతే ప్యూరిటీతో మనం చేయగలగాలి. ఫ్రెండ్స్, ఓన్లీ భూలోకంలో మాత్రమే కాదు, పైలోకాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మన స్థితి, మన ఎరుక ఎప్పుడూ కూడా గమనించుకుంటూనే ఉండాలి. కాకపోతే ఈ భూమి మీద మన కుటుంబ సభ్యులతో, సమాజంతో ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాము? ఇవి లెసన్స్ నేర్చుకోవడానికి తెచ్చుకున్నాము. అందుకని ఓన్లీ ఈ శరీరంతో ఉండి, ఈ భూలోకంలో ఉండి నేర్చేసుకొని పైలోకాల్లో హ్యాపీగా ఉండి కాదు ఫ్రెండ్స్. అక్కడ కూడా ఇదే జీవన విధానం ఉంటది. కాకపోతే ఇంకా అడ్వాన్స్‌గా ఉంటది. ఇప్పుడు చూడండి, ఇండియాలో టెక్నాలజీలకి, అమెరికా టెక్నాలజీకి, అలానే చైనా టెక్నాలజీకి ఎంత డిఫరెన్స్ ఉంది. అలానే ప్రతి ఒక్క డైమెన్షన్‌కి నాలెడ్జ్ అనేది చేంజ్ అయిపోతా ఉంటది. అదే ఇక్కడ మనకి లార్డ్ అడమా గారు అందిస్తున్నారన్నమాట. ఆ రోజుకి సరిపోయేంత మాత్రమే ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డును చూపించి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలానే లెవెల్ 4 ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్ అంటే చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి నిజానంగా 6థ్, 7థ్ డైమెన్షన్‌లో ఉన్న భూమిని ఈ డార్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారు? ద్వంద్వత్వ భావాన్ని సృష్టించడానికి నిజానంగా మనల్ని ఆ ప్రకృతి నుంచి, అంటే చూడండి, మనకి ఓషో గారు చెప్తాడు. ఒక బుక్కులో జీవితం స్పష్టత కోసం ఆ బుక్కులో చాలా క్లియర్‌గా చెప్పారు. ఈనాడు మానవుడు ఎలా జీవిస్తున్నాడు అంటే, ప్రకృతికి, ఆహ్, పర్వతాలకి, సెలయేళ్ళకి భిన్నంగా జీవిస్తున్నాడు. అంటే వృక్షజాతికి, జంతు జాతికి, ఖనిజ సామ్రాజ్యానికి, వీటన్నిటికి దూరంగా జీవిస్తున్నాడు. 3000 భాషలున్నాయి. ఆ భాషల కన్నా కానీ మౌన భాష అంటే అస్తిత్వం. నీ లోపలికి ఏదైతే ప్రయాణం చేస్తావో, మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. నీ లోపల భావాలు ఎలా ఉంటున్నాయని గమనించుకోవడం. అంటే ఆ 3000 భాషలేంటి? ఈ భౌతిక ప్రపంచానికే ఉపయోగపడతాయి అంతే. కానీ ఈ మౌన భాష అనేది ఉన్నప్పుడు నువ్వు ప్రతిదాంతో కనెక్ట్ అయి ఉంటావు. కనెక్ట్ అయినప్పుడు ఆ స్థితిననేది మనం సంపాదిస్తాము. కానీ నేటి మానవుడు అలా లేడు. తలకిందలై జీవన విధానాన్ని జీవిస్తున్నాడు. అంటే మన డార్క్ ఫోర్స్ నిజానంగా ప్రతి దాన్ని మనల్ని దివ్యత్వం వైపు వెళ్ళకుండా సరికాని మార్గంలోకి తీసుకొస్తూ, ఇలా ఈ భూమిని థర్డ్ డైమెన్షన్ దాకా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఫోర్త్ లెవెల్. లెవెల్ ఫోర్త్‌లో వీళ్ళేం చేస్తున్నారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీల్ సగం, హైడ్రోపోలిక్ గార్డెన్స్ సగం ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తారు. కాబట్టి గార్డెనింగ్‌ని ఇష్టపడతారు. ఇక్కడ ప్రకృతి వీళ్ళతో మాట్లాడుతుంది. వీరు ప్రకృతితో సహజీవనం చేస్తారు. ఈ నగరం పర్యావరణ ప ఆహ్, పర్యా పర్యావరణంలో అలరారుతుంది. ఇక్కడ ఆక్సిజన్ మొక్కల ద్వారా నిరంతరం పుష్కలంగా అందుతూ ఉంటుంది. ఇక్కడ నిరంతరం వేగంగా ప్రవహించే సరస్సులు ఉన్నాయి. చాలా స్వచ్ఛమైన సమృద్ధి గాలి వీస్తూ ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్? వాళ్ళ ఇండస్ట్రీలో సగం దేనికి? గార్డెనింగ్స్‌కి. సగం మ్యానుఫ్యాక్చరింగ్‌కి వీటికి ఉపయోగిస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ప్రకృతిని చాలా ఆహ్, ఇష్టంగా ప్రేమిస్తారట.
అంటే ఎప్పుడైతే మరి వాటితో కనెక్ట్ అయ్యి ఉంటామో, ప్రకృతి నుంచి వచ్చే ఆహ్, ఎక్కడ చూసినా గాని పచ్చదనమే ఉంటదని చెప్పి చెప్తున్నారు. అయి అయితే ఆ మొక్కల నుంచి వచ్చే ఆక్సిజను ఎలా ఉంటదట? నిరంతరం పుష్కలంగా అందుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకి మనకు కూడా ఆక్సిజన్ వస్తది కదా! మొక్కల నుంచి. మరి అది కూడా మంచిదే కదా! అని రావచ్చు ఫ్రెండ్స్. నాకైతే వచ్చింది. అయితే నాకు క్వెషనేసుకుంటే నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే, యెస్. మన డైమెన్షన్ కంటే మన డైమెన్షన్‌కి ఆక్సిజను తీసుకుంటున్నాం. ఎలాంటి తీసుకుంటున్నాము? మనమే ధ్యాన మార్గంలో ఉండి, సరికాని ఆలోచనతో, సరికాని భావాలతో, సరికాని స్థితిలో మనం ఏవైతే రిలీజ్ చేస్తామో, అవన్నీ కూడా కలుషితమే కదా! అంటే మనలో ఉన్న పంచభూతాలు, మరి ప్రకృతిలో కానీ ఉన్న పంచభూతాలు కానీ అంటే చూడండి మనకి ఆకాశగంగా, పాతాళగంగా ఉంటాయి. అవి ఎంతో ప్యూరిటీగా ఉంటాయి. మన శరీరంలో కూడా 70% నీరే ఉంటది. ఎలా ఉంది మన తత్వం? మనకి రోగాలు ఎందుకొస్తున్నాయి? గతంలో చేసిన సరికాని పనుల వలన, ఇప్పుడు ఈ ఈ ప్రెజెంట్ లైఫ్‌లో సరికాని జీవన విధానం వలన, మన మాటల వలన, మన ఆలోచన వలన, మన భావాల వలన ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కానీ మరి ఇన్నరెత్తులో ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళ భావాలు అలా అలా ఉన్నాయా? లేవు. వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళలో ఉన్న ప్రేమతత్వం కానీ, వారు ప్రతిదీ కూడా ఏకత్వ భావంతో అంటే ప్రకృతితో మమేకమయ్యి, ఆనందంతో అప్పుడు ప్రతి ఒక్కరి నుంచి వచ్చే థాట్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్‌గా ఉంటాయి. మనమేమనుకుంటాము? పొల్యూషన్ అంటే ఏమనుకుంటున్నాము? ఏదో ప్లాస్టిక్ వస్తువులు కానీ, అవి కానీ. అవి ఒక పాయింట్ మాత్రమే ఫ్రెండ్స్. జంతు హింస, మన భావాలు, మన ఆలోచనలు, మన కోపంలో ఏవైతే రిలీజ్ చేస్తున్నామో అవన్నీ కూడా రూపం తీసుకుంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఈ మార్గంలో వచ్చామో, తెలిసి తెలియకుండా మన ద్వారా ఏవైతే సృష్టించబడ్డాయో, అవి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఏకత్వ భావంతో ఉన్నప్పుడు, అవి కాంతిగా మార్చగలిగే శక్తి మనలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే మనకి క్షమాపణ అంటే ఊరికే చెప్పేయడం కాదు ఫ్రెండ్స్. ఆ క్షమాపణ అనేది లోపల నుంచి రావాలి. ఎందుకంటే మనమే కదా! ఇప్పుడు మీరు కోపంలో 4, 5 మాటలన్నారు. మరి ఆ ఎనర్జీ అనేది ఎలా ఫార్మ్ అవుతది? నెగెటివ్‌గా ఫార్మ్ అవుతది. మరి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తది? మంచి మాటల వలన. కానీ ఒక మంచి మాట మాట్లాడితే సరికాని మాటకి నాలుగింతల నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువుంటది. అందుకనే కదా! మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఇది అవుతదా? అవ్వదా? అని కాదు. అలా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతది? ఎనర్జీ అనేది ఈక్వల్‌గా అయితే ఓకే. లేదంటే కనుక నువ్వు పాజిటివ్‌గా దాని గురించి ఆలోచించలేదనుకోండి, నువ్వు ఏదైతే ఇచ్చావో యూనివర్స్ మనకదే తిరిగిస్తది. అంటే మరి మనకు తెలియనప్పుడు, ఈ విషయాలు తెలియనప్పుడు ఏదైతే చేశామో, అందుకనే మన ధ్యాన మార్గంలో వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మరి మన ధ్యాన మార్గంలో వెళ్తున్నాం కదా! ఇవన్నీ ధ్యాన మార్గంలోకి రానప్పుడు, ఈ మాటలు కానీ, చేతనలు కానీ ఎవరు చేశాము? మనమే కదా చేసింది. మరి మనం చేసింది మనకే తిరిగొస్తది కదా! అందుకనే ధ్యాన స్థితిలో మనం ఎప్పుడైతే ఆ స్థితిని మార్చుకుంటామో, ఆలోచన విధానం మార్చుకుంటామో, ఆ పరిస్థితి మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు నీ లోపల భావాలు ఎలా ఉన్నాయి? అప్పుడు మార్చుకొని ఆ ఇది నేనే కదా రిలీజ్ చేసింది. యాక్సెప్టెన్స్ అంటే అదే. ప్రేమతత్వంతో అంగీకరించడం అంటే అదే. నీలో మార్పు వచ్చిందా? అవతల వాళ్ళు తిడుతున్నారు. నువ్వు లోపల లోపల తిట్టుకుంటున్నావనుకో, నీలో మార్పొచ్చినట్టు కాదు కదా! నువ్వు కూడా ఆ భావంతోనే ఉన్నావు. మనం ఈ మార్గంలోకొచ్చి, ధ్యానంలోకొచ్చి కళల ద్వారా మన పాస్ట్ లైఫ్‌లు చూసుకొని, మన చైతన్యం చూసుకొనున్నాం. మరసల ఆ మార్గంలోకి రాని వాళ్ళు వా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి తెలీదు కదా! ఒకప్పుడు మనం కూడా అంతే కదా! ఇక్కడ మార్పనేది ఉండాలి ఫ్రెండ్స్. మన స్థితి రోజు రోజుకి పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది గమనించుకోవాలి. ఇయన్నీ గమనించుకోకుండా మనం మెడిటేషన్ చేసినా, సాంగత్యం అంటే సచ్చిన సాంగత్యం ఉన్నా, పుస్తక జ్ఞానం విన్నా, ఆచరణలో పెట్టకపోతే మన ఆత్మస్థితికి మార్పు లేకపోతే ఇవన్నీ వ్యర్థమే ఫ్రెండ్స్. అంటే మనం ఎంత ఎరుకు స్థితిలో ఉండాలో గమనించండి. అందుకనే పత్రిజీ మాస్టరు మనకేం జెప్తారు? ఎరుక. ఏం మాట్లాడుతున్నావు? ఏం వింటున్నావు? ఏం చూస్తున్నావు? నీ చూపు ఎలా ఉంది? నోట్లో నుంచి వచ్చే మాట ఎలా ఉంది? నువ్వు ఎలాంటి మాటలు వింటున్నావు? ఎందుకు చెప్పారు ఇవన్నీ? ఇవన్నీ మన అంటే దృష్టిని బట్టి సృష్టి అన్నారు కదా!
ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా అందించారు మాస్టరు. ఎంత అద్భుతంగా చెప్పారంటే, పత్రిజీ మాస్టర్ మనకి జ్ఞానాన్ని నిజంగా అన్ని ప్లేట్‌లో పెట్టేసి, కలిపి నోట్లో పెట్టారు. అయినా కానీ ఇంకా మనం ఎక్కడో వెతుకుతున్నాం మన కోసం. నేను మెడిటేషన్ చేస్తాను కదా! నాకదొచ్చేయాలి, ఇదొచ్చేయాలి. మన భావాలేమీ మారకుండా ఇంకా ఇంకా ఎదుటి వాళ్ళని ఎంచుతున్నాము. అది ఎంత మటికి కరెక్టో మనకు మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరే కాదు నాతో సహా. నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను ఈ మార్గంలో నేను నేర్చుకుందేంటంటే, ఒక జ్ఞానం చెప్పాలి అనంటే, అది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే చెప్పడానికి ఎలిజిబిలిటీ అని నాకర్థమైంది ఫ్రెండ్స్. ఆచరణలో పెట్టనప్పుడు ఒక జ్ఞానాన్ని విన్నాం. ఇప్పుడు చూడండి నేను చెప్పాను. వంట చేసేటప్పుడు ప్రేమతత్వంతో గ్రాటిట్యూడ్ చెప్పి, నా భావాలు ఎలా ఉన్నాయో నేను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నేను ఆచరణలో పెడితేనే ఆ పాయింట్ మీకు చెప్పాలి. నేను ఆచరణలో పెట్టకుండా ఆ పాయింట్ చెప్పడానికి ఎలిజిబిలిటీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆచరణలో పెట్టనప్పుడు మీకు ఎలా చెప్పగలుగుతాను? అది చెప్తే అదేంటి సరైనది కాదు. ధర్మం అంటే నేను ఆచరణలో పెట్టాను. నాకిదొచ్చింది. అందుకనే ఆచరణ ద్వారా వచ్చే అనుభవ జ్ఞానం. ఆ జ్ఞానం 100% కాన్ఫిడెంట్‌గా చెప్తాం మనం. అదే ప్రతి ఒక్కరు చేయాలి. అందుకనే మనకి ఏ వస్తే ఏ చెప్పమన్నారు, బి వస్తే బి చెప్పమన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది. నాకు ఈ బుక్ మాత్రం చదివిన తర్వాత చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆక్సిజన్ మొక్కల ద్వారా నిరంతరం పుష్కలంగా అందుతూ ఉంటుంది. ఇక్కడ నిరంతరం వేగంగా ప్రవహించే సరస్సులు ఉన్నాయి. చాలా స్వచ్ఛమైన సమృద్ధి గాలి వీస్తూ ఉంటుంది. భూమిపై నుంచి స్వరంగ మార్గాల ద్వారా గాలి నిరంతరం వెళ్తూనే ఉంటుంది. టెలోస్‌లోని నీరు మాట్లాడుతుంది. ఈత కొట్టినప్పుడు ఈ నీరు శరీరంలో ఒక భాగం అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్? నీరు మాట్లాడుతదట. మరి ఎంత ప్యూరిటీగుండాలి మనం? మరి నీరు మాట్లాడేది మనం అర్థం చేసుకోవాలి గదా! మన స్థితి ఎలా ఉండాలి? మనకదొక భాగం అవుతుందని జెప్పి చెప్తున్నారు. వాళ్ళకక్కడ. అంతర్గత భూమి అరణ్యాల మహాసముద్రాలు ఇంకా ఎన్నో జీవులను కలిగి ఉంది. ఉపరితల సముద్రం జీవులతో పోలిస్తే అంతర్గత సముద్ర జీవులు చాలా అభివృద్ధి చెందాయి. టెలోస్ ప్రజలు చేపలతో నేరుగా మాట్లాడుతారు. వీరు శాకాహారులు అవ్వడం వలన తిమింగలాలను, చేపలు వేటాడడం, రొయ్యల్ని పెంచడం అనేవి చెయ్యరు. మహాసముద్రాలు, సముద్ర జీవులు, అరణ్యాలు అభయారణ్యాలుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒకవేళ సముద్ర జీవులతో మాట్లాడాలనుకుంటే వాటిని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ జీవులకేం తెలుసు? శాకాహారులని తెలుసు. సో, వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ‌కుంటారు కాబట్టి వాళ్ళక్కడ ఆ జంతువులతో మాట్లాడాలంటే వాళ్ళు పిలుస్తారంట. పిలిచినప్పుడు అవి వచ్చి మాట్లాడతాయంట వాటితో. అవి అప్పుడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి నీళ్ళతో వీళ్ళతో మాట్లాడతాయి. నీటి అడుగున అనేక గుహలు ఉన్నాయి. వీళ్ళక్కడికి స్కోబా డ్రైవింగ్‌కి వెళ్తూ వీరు సముద్రంలో ఈదుతూ మహాసముద్రాల కింద జీవితాల్ జీవితాల్లోని చిక్కులు, సంక్లిష్టతలను అన్వేషిస్తారు. అంటే ఈ నీటి తల భాగంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన జీవితానికి సంబంధించిన చిక్కులు, సంక్లిష్టతలను అన్వేషిస్తారట. సముద్రపు గృహల్లో అనేక రకాల జీవులు, మొక్కలు, పగడాలు దాగి ఉన్నాయి. అవి చూడడానికి అందంగా ఉన్నాయి. సముద్రాల క్రింద ఉన్న ఇతర నాగరికతలన్నీ శాంతి మరియు శాంతి మరియు సహకారం భాగస్వాములతో జీవిస్తున్నట్టుగా ఉపరితల సముద్రంలోకి తిమింగలాలు, డాల్ఫిన్స్ కొన్నిసార్లు టెలోస్ ప్రజలను సందర్శించడానికి, కమ్యూనికేట్ చేయడానికి భూగర్భ సముద్రాలు స్వరంగాలు గుండా ఈదుతాయి. అంటే అక్కడ ఉన్న జంతువులేంటంట వాటి యొక్క కమ్యూనికేషన్ తెలియచేయడానికి వస్తాయంట అవి కూడా మాట్లాడడానికి. అందుకనే మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారు? ప్రతి ఒక్కదాంతో కనెక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కదాంతో మాట్లాడండి, చెయ్యండి అనంటే, వాటి యొక్క ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు అవి మనకేం చెప్తున్నాయి? ఏ సందేశాన్నొస్తున్నాయి? ఏ మెసేజ్‌నిస్తున్నాయని మనం అర్థం చేసుకునే స్థితిలో
వెళ్ళడానికి ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలా అదే టెలోస్ ప్రజలు ఏదైతే ఎలా జీవిస్తున్నారో అవన్నీ మనకు తెలియచేస్తున్నారు. అవి అక్కడే ఉంటాయి. అవి అక్కడే ఉండడానికి ఇష్టపడతాయి. కానీ వాటి లక్ష్యం ఉపరితలం మీద ఉందని తెలుసుకొని సంకోచించకుండా పైకి వెళ్తాయి. భూమి మీద నీరు సాంద్రతను కోల్పోయి కలుషితమైన దాన్ని జీవశక్తి మరియు ప్రాణశక్తి కోల్పోయింది. ఏమైంది? ఈ భూమి మీద మనం నివసించే భూమి మీద ఏమని చెప్తున్నారు? క్లియర్‌గా చెప్తున్నారు. భూమి మీద నీరు సాంద్రతను కోల్పోయి, కలుషితమైన దానిని, జీవశక్తిని మరియు ప్రాణశక్తిని కోల్పోయాయి. రో నిస్ నిస్పృహతో రోదిస్తున్న దాన్ని కలుషితం చెయ్యవద్దని మానవుల్ని వేడుకుంటుంది. అంటే భూమాత మనల్ని వేడుకుంటుంది. కలుషితం చేయకండి అని. ఈ ఎల్‌ఎఫ్ ధ్వని తరంగాలు బాంబులు వేయడానికి ఆపాలని కోరుతుంది. నీటి అడుగున చమురు ప్రయోగాలు చేసే క్రూరి పుష్పాలు నీటి ప్రాణశక్తిని నాశనం చెయ్యకుండా, విషపూరిత చెయ్యకుండా ఆపాలని నీరు వేడుకుంటుంది. ఫ్రెండ్స్ పంచభూతాలన్నీ కూడా మనల్ని వేడుకుంటున్నాయంట. భూమాత సహా. మనకు తెలుసు కదా పంచభూతాలంటే. అవన్నీ మనతో మొరపెట్టుకుంటున్నాయంట. మరి మనం ఆటిని ఇనే స్థితిలో ఉన్నామా? అవి చెప్పేయి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నామా మనం? ఇక్కడ ఆ ఇన్నర్ బుక్ ద్వారా ఇవి తెలియచేస్తున్నారు మనకి. భూమి మీద మానవులు ఇవి ఏమీ పట్టించుకోకుండా ఆర్థిక వ్యవస్థ బలోహితం చేసే పేరుతో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా భూమిని సర్వనాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే ఈనాడు ఈ భూమి మీద మానవుడు ఎలా ఉన్నాడంట? ఆర్థికంగా అంటే డబ్బు పరంగా తన స్వప్రయోజనాల కోసం స్వార్థంతో చేస్తున్నాడంట. సర్వనాశనం అనేది చేస్తున్నాడని చెప్పి చెప్తున్నారిక్కడ. చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ పనులన్నీ చేస్తున్నారు. కానీ మీరు భూమికి సహాయం చేయడం ద్వారా మీకు మీరు సహాయం చేసుకోవచ్చని తెలుసుకోండి. ఏం చెప్తున్నారు? అంటే మనం మారితే, మన స్థితి మారితే పత్రిజీ మాస్టర్ ఎందుకు చెప్పారు? ప్రతి గృహంలో ఒక స్త్రీ అంటే జాని అయ్యి ఎందుకు చెప్పారు? ఇంట్లో స్త్రీ జాని అయ్యుంటే గనక, ఆ గృహంలో ప్రతిదీ కూడా చేయగలిగే శక్తి, స్త్రీ శక్తి అనేది చాలా అద్భుతమైన శక్తి. అందుకనే మాస్టరు ఇవన్నీ పెట్టడం జరిగింది. జాన మహాచక్రాలు గాని, జాన యజ్ఞాలు కానీ, ఇవన్నీ ఊరికే పెట్టారా? లేదు ఫ్రెండ్స్. వీటి ఎనకాల ఎంతో కారణం ఉంది. మరి ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క జ్ఞానాన్ని మనకి అందించారు గదా! ఇప్పుడు వంశీకరణ మాస్టరు ఈ కళల ద్వారా జ్ఞానాన్ని తీసుకురాకపోతే ఎంతమంది ఏ స్థితిలో ఉండేవాళ్ళమో గ్రహించండి ఫ్రెండ్స్. నేనైతే కనుక ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదేమో ఫ్రెండ్స్. నాకు మెడిటేషన్ తెలుసు. ఎప్పుడు నేను చదువుకునేటప్పుడే తెలుసు. ఎప్పుడైతే కళల ద్వారా కనెక్ట్ అయ్యానో అప్పటి నుంచి సత్యాన్ని గ్రహించడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఒక్కొక్కళ్ళకి ఒకలాగా అవేకెన్ అవ్వచ్చు. ఒకళ్ళకి పుస్తకాల ద్వారా అవేకెన్ అవ్వచ్చు. ఒకళ్ళకి కళల ద్వారా అవేకెన్ అవ్వచ్చు. ఒకళ్ళకి సేత్ విజ్ఞానం అంటే కొండలను ఎగరడం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో చోట ఆ అవేకెన్ అనేది జరుగుతుంది. అది యొక్క మీ సోల్ డిజైన్ బట్టి ఆధారపడి ఉంటది. అందుకనే ఏ దాన్ని కూడా నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. అందుకనే అవి చెప్పారు మనకు పత్రిజీ మాస్టర్. మీరు మీకు మీరు సహాయం చేసుకోవచ్చని తెలుసుకోండి. మీరు ఈ ఉపరితల సముద్రాల భూమి యొక్క ప్రాచీన స్థితి వాటిని తిరిగి ఇవ్వడం ద్వారా మాత్రమే మీరు సంపూర్ణ ఆర్థిక వ్యవస్థకు తిరిగి వస్తారు. ఏదైతే నిజంగా చీకటి శక్తుల్లో ఈ మాయలో పడి మనం ఏవైతే కోల్పోయామో అవి మన ఎరుకు స్థితిలో ఉండి, ప్రేమతత్వంతో ఉండి అవన్నీ కనుక తిరిగి ఇస్తే ఏదైతే భూమి అంతకుముందు స్థితిలో ఉందో ఆ స్థితికి మనమే అది కూడా మన ద్వారే ఉంటుంది. అంటే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు కదా! అదిక్కడ చెప్తున్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు సమృద్ధిగా, సంపూర్ణంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. అంతే కదా! అందరూ మారామనుకోండి ఇప్పుడు ఇందరత్తులు అంతే కదా! వాళ్ళందరూ
ప్రేమతత్వంతో, ఏకత్వ భావంతో ఉన్నారు కాబట్టి అక్కడ అందరూ కూడా ఆనందంతో, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఈ భూమి మీద కూడా అలాంటి సత్యయుగం రావాలి అనంటే, ఇవన్నీ కూడా మన ద్వారానే సాధ్యమవుతాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒకళ్ళ మారామనుకోండి, ఆ గృహం మారుతది. ఓకే. అలా ఎంతమంది తెలుసుకుంటే, ఆ చైతన్యం అనేది ఉత్తేజంగా అంటే, ఆ చైతన్యం శక్తివంతంగా, కాంతివంతంగా మారినప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ మారుతాయి. ఒక 10 సంవత్సరాల క్రితం ఇ ఇంత ధ్యానం కానీ, ఇంత జ్ఞానం కానీ అందుబాటులో ఉన్నాయా? మరి ఇంత అందుబాటులోకొచ్చాయంటే, మరి పత్రిజీ మాస్టర్ దగ్గర మాస్టర్సు ఏ జ్ఞానాన్నయితే నేర్చుకున్నారో, వాటి ద్వారా ఎంతోమంది అవేకెన్ అయ్యారు. అలా మనం ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా వర్క్ చేయడానికే వచ్చాం ఫ్రెండ్స్. అందుకనే పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు? పిరమిడ్ మాస్టర్సు అంటే దేవుళ్ళు. అంటే ప్రతి ఒక్కళ్ళు. కానీ పిరమిడ్ మాస్టర్స్ ఆల్రెడీ ఎన్‌లైటెడ్ అయినోళ్ళే ఫ్రెండ్స్. అందుకనే మాస్టరు చెప్తారు. దివి నుంచి అంటే మనం దిగువచ్చిన దేవతలు దిగజారి వెళ్ళకండి. ఎందుకు చెప్పారంటే ఆల్రెడీ మనం దివ్యాత్మ స్వరూపులం. ఇక్కడ వర్క్ చేయడానికి రావడం జరిగింది. మన సోల్ డిజైన్ ప్రకారం అవన్నీ కూడా మనం చెయ్య చెయ్యాలమాట. అది మన స్థితి మనకు తెలిసినప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్‌లో పూర్తి ప్రకృతితో ఉంటుంది. అంటే ఫిఫ్త్ లెవెల్. ఫోర్త్ లెవెల్‌లో ఎలా ఉంటుందో మనకి చెప్పారు ఫ్రెండ్స్. ఈ లెవెల్ 5లో పూర్తి ప్రకృతితో ఉంటుంది. చెట్లు, జంతువులతో ఉంటుంది. ఇక్కడ చెట్లు, జంతువులు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతుంటాయి. జంతువులన్నీ మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ప్రజలు జంతువుల నుంచి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ పులులు, సింహాలు వంటి క్రూర జంతువులు కూడా ఆకుల్ని తింటూ జీవిస్తాయి. మిగిలిన జంతువులతో ఎంతో ప్రేమగా ఉంటాయి. భూమిపైన అంతరించిపోయిన ఎన్నో జంతువు జాతులన్నీ కూడా ఇప్పుడు భూమి లోపల ఐదవ పరిధిలో జీవిస్తున్నాయి. ఏదైతే ఈ భూమి మీద ఉపరితలంలో ఏదైతే జంతువులు కనిపించట్లేదో అవి ఎక్కడ జన్మ తీసుకుంటున్నాయంట? భూమి మీద ఐదవ పరిధిలో అంటే ఎన్నరెత్తలో అవి జన్మలు తీసుకుంటూ ఉన్నాయంట. జంతువులు, చెట్లు కూడా పూర్ణాత్మలు కలిగి ఉంటాయి. వాటికి గూడా పూర్ణాత్మ కలిగి ఉంటాయి. ఏదైతే జంతువులు భూమి మీద మనుషుల ద్వారా హింసించబడ్డాయో, ఆ జంతువుల యొక్క పూర్ణాత్మలు వాటి బాధని సృష్టికర్తతో మొరపెట్టుకున్నాయి. మరి మనం చెట్లు నరికేస్తున్నాము, జంతువులు చంపుతున్నాము, అన్నీ చేస్తున్నాం. వాటి యొక్క పూర్ణాత్మలు ఎవరికెళ్ళి మొరపెట్టుకున్నాయంట? సృష్టికర్తకి. సృష్టికర్తకి మొరపెట్టుకున్నాయంట. దాంతో సృష్టికర్త ఉన్నత లోకమైన ఐదో పరిధి కలిగిన భూమి నగరాల్లో నివసించడానికి వాటికి అనుమతి ఇచ్చాడు. అంటే పైలోకాల్లో ఎలాంటి గవర్నమెంట్ అవన్నీ ఉన్నాయి కదా! మరి ఉంటాయి కదా! ఇవెళ్లి అక్కడ చెప్పడం వల్ల అక్కడ అన్నీ చూసి వీళ్ళకెక్కడ జన్మ తీసుకోవడానికి అనుమతి ఇచ్చారట? ఐదో పరిధిలో ఈ యొక్క నగరాల్లో జన్మ తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు భూమి మీద అంతరించిపోయిన జంతువులు, చేపలు అన్నీ కూడా భూమి లోపలి ఐదవ పరిధి జీవితాన్ని జీవిస్తూ భూమి మీద మనుషుల కంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాటికన్నా గాని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. భూమి అంతర్భాగం భూమి ఉపరితలానికి అర్థం లాంటిది. భూమి లోపల పర్వత శ్రేణులు, భూమి యొక్క కొలతలు ప్రత్యక్ష నిష్పత్తుల్లో ఉంటాయి. పర్వతాలలోనే కుహరాలు, ప్రకృతి దృశ్యాలు అందంగా ఉంటాయి. మహాసముద్రాల కంటే ఈ పర్వతాలు పెద్దవిగా ఉంటాయి. పర్వతాల దగ్గర చాలా ప్రశాంత వాతావరణము ఉంటుంది. యాహ్! అందుకనే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చూడండి మనమేమనుకుంటున్నాము భూమి మీద అంతకుముందు పిచ్చుకలు కానీ, మనం అనుకుంటాం గదా! డైనోసార్స్ కానీ ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు? చాలా యానిమల్స్ కూడా అవి ఇక్కడ ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడం అవి తీసుకోకుండా ఆపేయడం జరిగింది. ఎందుకు? మానవుడు
జంతువుల్ని ఎప్పుడైతే జంతుహింస చేయడం మొదలుపెట్టారో, అవి చూసి చూసి మొరపెట్టుకున్నాయి. మొరపెట్టుకొని ఇన్నరెత్తులో ఉన్న అంటే ఈ హై ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్న వాటి దగ్గర సృష్టికర్తతో మొరపెట్టుకొని అక్కడ జన్మలు తీసుకుంటున్నాయి. అయితే ఇక్కడ నేనొక అనుభవాన్ని షేర్ చేసి ఇది సెషన్ ఎండ్ చేస్తానండి. ఇక్కడ ఒక మాస్టర్ క్లాస్‌లో నేను విన్నానండి. వారు భూమాతకి కనెక్టెడ్. వీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆహ్, వారు భూమాతని కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు అక్కడ వారి చుట్టూ కూడా చిన్న చిన్న కాంతి బాల్స్ లాగా కనిపించాయట. సరే అవన్నీ పట్టించుకోకుండా అక్కడ యానిమల్స్ ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళాయంట మాస్టర్‌ని. అక్కడ ఒక రూమ్ లాగా ఉందంట. అక్కడ అన్నీ ఉన్నాయంట. జంతువులన్నీ ఉన్నాయంట. అయితే మాస్టర్ అడిగారంట. ఇది ధ్యానంలో ఫ్రెండ్స్ డ్రీమ్‌లో కాదిది. ధ్యానంలో విజన్ ఇది. అడిగితే మాస్టరు మీరిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు మరి స్ చాలామంది శాకాహారంగా మారుతున్నారు కదా! అని చెప్పని అడిగితే అవి చెప్పాయంట. ఏమని? మేము హ్యాపీగా ఉన్నాం గానీ మా మీద దయ చూపకండి, ప్రేమ చూపండి అని అడిగాయంట. అక్కడ చాలా అవి ఇబ్బంది పడుతూ ఉన్నాయంట. ఏంటి మీరింత ఇబ్బంది పెడుతున్నారంటే, అప్పుడు అక్కడున్న అంటే కొండ చిలువలున్నాయి, పాములున్నాయి అన్నీ ఉన్నాయంట. సింహం కానీ, పులి కానీ ఏవైతే ఉన్నాయో అన్ని యానిమల్స్. వాటికి స్కిన్ లేవంట. అవి చెప్పాయంట. బతికుండంగానే మా మీద ఉన్న శరీరాల మీద తోలు తీసి అమ్ముతారు. దానికి చాలా కాస్టు. అదే చనిపోయిన తర్వాత తీసిన స్కిన్‌కి ఒక వెల. మరి చూడండి అవి మొరపెట్టుకున్నాయంట. మా బాధ ఎవరికి చెప్పుకోము అని. ఫ్రెండ్స్ మనం, మనం శరీరంతో ఉన్నాం కదా! ఈ భౌతిక శరీరంలో ఉన్నాం కదా! మనం బతికుండంగానే చిన్న ఏలు కట్టయితేనే ఎంత అల్లాడిపోతాం మనం. మరి అవి బతికుండంగానే మా మీద ఉన్న తోళ్ళన్నీ తీస్తున్నారు. తీసి వస్తువులు తయారు చేస్తున్నారు. అప్పుడు ఆ మాస్టర్‌కి చాలా ఓకే. అంటే యానిమల్స్‌ని ఏం చేస్తున్నాం మనం చంపకుండా గాని. అయితే ఈ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చారట. వీళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఎవరా అని చూస్తే భూమాత అట. ఈ భూమాతతో మాట్లాడినప్పుడు ఆవిడ యొక్క బాధను చెప్పారంట. మరి భూమాతకి అందరూ ఒకటే కదా ఫ్రెండ్స్. మానవ జాతి ఒకటే కాదు కదా! ఈ సృష్టిలో సకల జీవరాశులన్నీ కూడా భూమాతకి బిడ్డలే. అప్పుడు ఆ మాస్టర్ మెడిటేషన్ నుంచి వచ్చిన తర్వాత, యానిమల్ ప్రొడక్ట్స్ సంబంధించి నేనేమైనా వాడుతున్నానా అని చెక్ చేసుకున్నారంట. ఇంట్లో ఏమైనా ఉన్నాయని. క్రీములు కానీ, వ్యాజ్‌లైన్ కానీ, బెల్టులు కానీ, మన హ్యాండ్ బ్యాగ్ కానీ, పర్సులు కానీ, అవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? చూస్తే యానిమల్స్ బేస్డ్. అవన్నీ పక్కన పెట్టేసి, యానిమల్‌తో లేకుండా ఉన్నవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం అది కూడా ఈ మార్గంలో వచ్చినప్పుడు అది కూడా మనం చూసుకోవాలన్న విషయం మాస్టరు అది చెప్పారు. వారికొచ్చిన భూమాత అందించిన మెసేజ్‌ని చెప్పారు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అందుకనే కదా! అంటే ఇక్కడ చూడండి ఈ భూమి మీద ఏదైతే ఉందో, ఈ భూమి మీద జన్మ తీసుకోకుండా సృష్టికర్తతో మొరపెట్టుకొని ఎక్కడైతే ఇన్నర్ ఎర్త్‌లో ఉన్న ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్లి అక్కడ జన్మలు తీసుకోవడం మొదలుపెట్టాయి. అంటే ఎంత అంధకారంలో జీవిస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. మనం ఏమన్నా అలా చేస్తున్నామా? మనం ఏమన్నా యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో అలా ఏమైనా ఉన్నాయా? అని చెక్ చేసుకుంటే మరి అవి ఆనందంగా అన్నిటితో జీవించాలి కదా! అక్కడ ఇన్నరెత్తలో ఈ జ్ఞానాన్ని మనకిప్పుడు ఎందుకు అందిస్తున్నారు? మనం కూడా ఆ స్థితిలో ఉండాలి అని. ఒక పర్వతాలతో కాదు, ఒక నది సెలయేళ్ళతో కాదు, జంతువులతో, మొక్కలతో ప్రతి దానిలో కూడా మనం ఆ ప్రేమతత్వాన్ని, మనలో ఉన్న మన ఈ శరీరాన్ని నాడీమండల వ్యవస్థని, మనలో ఉన్న కొన్ని లక్షల వేల ట్రిలియన్‌లు అణువులుంటాయి ఫ్రెండ్స్. ప్రతి దానికి కూడా జీవం ఉంటది. అది ధ్యానం చేసినప్పుడే మనలో కాంతివంతంగా, శక్తివంతంగా మార్చుకోగలిగే శక్తి మనలోనే ఉంది. మన భావాలను బట్టి, మన స్థితిని బట్టి, మన లోపలికి మనం ప్రయాణం చేసే కొద్దీ మనకి సత్యాలు తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన జ్ఞానం. అంటే ఇందిరత్త నుంచి ఈరోజు తెలుసుకున్న పాయింట్‌లో 5 లెవెల్స్.
ఫస్ట్ లెవెల్‌లో అంతకుముందు మనం చెప్పుకున్నాం. లైబ్రరీ ఎలా ఫార్మ్ అయింది, క్రిస్టల్స్ ఎలా వచ్చాయి, అసలు అగర్తా నెట్‌వర్క్ ఎలా ఫార్మ్ అయింది, లెమోరియన్స్ అలానే వాళ్ళు వచ్చి వాళ్ళ స్టెలో నగరానికి ఎలా పేరు పెట్టుకున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా వచ్చింది, అక్కడ పరిపాలన ఎలా ఉంటది, అన్నీ కూడా ధర్మబద్ధంగానే మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో, ఈ జ్ఞానాన్ని విన్న తర్వాత మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఆచరణలో పెట్టి మనం మారితే మనం చూసి మన చుట్టూ మన ఫ్రీక్వెన్సీ, మన ఆలోచన విధానం మారినప్పుడు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ చుట్టూ వాతావరణం మార్చేస్తుంది ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇంతసేపు అద్భుతంగా ఈ జ్ఞానాన్ని విన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన లార్డ్ అడమా గారికి, ఇన్నరెత్ మాస్టర్స్‌కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాస్టర్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్.